గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లోనే ఉన్నారని క్లారిటీ ఇచ్చారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇందులో ఎలాంటి ఊహాగానాలకు ఛాన్స్ లేదన్నారు. అసెంబ్లీ లాబీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మాట్లాడితే తిరిగి ఆ పార్టీలో చేరినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు జూపల్లి. ఇవాళ ఉదయం గద్వాలలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి మాట్లాడారు మంత్రి. వనపర్తి ఎమ్మెల్యే ఇతర నేతలతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. గద్వాల నియోజకవర్గ రైతుల సాగునీటి అవసరాలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు జూపల్లి. గద్వాల నుంచి హైదరాబాద్ రానున్న ఎమ్మెల్యే బండ్ల సీఎం రేవంత్ రెడ్డిని కలిసే ఛాన్స్ ఉంది. మాతో పాటే ఉన్నారు. వ్యవస్థలో కింది స్థాయిలైనా పై స్థాయిలైనా అప్పుడప్పుడు తెలిసోతులకు జరగవచ్చు. సో అది అంశం కాదు. అవన్నీ కూడా ఏమీ లేదు, ఎటువంటి క్యాప్ అనేది లేదు. అందరం కలిసే ఉన్నాం, మాతో పాటే ఉన్నారు. ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి గౌరవ శాసనసభ్యులు అంటే ప్రజల బాగు కోసం, ప్రజల మేలు కోసం, అభివృద్ధి కోసం, ప్రశాంతత కోసం, ఆరోగ్యం కోసం, చదువుల కోసం, నిరుద్యోగం కోసం వాళ్ళ సమస్య పరిష్కారం చేయడం ఇవన్నీ కూడా అప్రస్తుతం, అనవసరం కూడా. అంతే కదా. అంటే ప్రజలు ఓటా ఎవరికైనా, నాకైనా, వీరికైనా ఎందుకు ఓటు గెలిపిస్తారు అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ప్రజల పక్షం ఉంటుంది కింద, ఎందుకంటే వేరే లేదు కదా. సో దాన్ని మనం నిలబెట్టుకున్నాం కాబట్టి వీలైనా ఇలా ప్రజాపాలనలో అందరూ కూడా అదే ఒకటే సూత్రపడుతుంది. అన్నీ కూడా అపోహలు, అనుమానాలు తప్ప ఏది కూడా వాస్తవం కాదు. అన్ని కూడా నివృత్తిగా ఉంటుంది. ఇప్పుడు కలిసే అసెంబ్లీకి నా బండనే పోతున్నాం. అందుకనే చెప్పాను, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కృష్ణమోహన్ రెడ్డి గారు మాతో పాటు వచ్చిండ్రు. మేము పిలవగానే మాతో పాటు వచ్చిండ్రు. తాలూకా అభివృద్ధి కోసం మాతో పాటు ఉన్నారు. ఏదో వార్తలు అన్నింటి వస్తూ ఉంటే ఏంది అనేది తెలుసుకోవడం జరిగింది. వారు ఇవన్నిటి కూడా నివృత్తి చేయడం జరిగింది. ఎక్కడ పోలేదు, మనం కలిసే ఉన్నాం, మీతో పాటే వస్తున్నాం మాట్లాడడం జరిగింది.